మళ్ళీ అక్కడ పెరుగన్నం తింటాడు. మళ్ళీ అమరావతికి సంబంధించి ఇప్పుడు ఎక్కడెందుకు అమరావతికే చెప్పండి, ఆ రోజునేమో ఎక్కువ భూములు ఎందుకు తీసుకోవడం అని నిలదీసి అక్కడ ఇలా అన్ని తీసుకోవడానికి వీల్లేదని పెరుగన్నం తినొచ్చి ఇవాళ రోజున 1000 ఎకరాలు తీసుకుంటుంటే అప్పుడేంటి అప్పులు ఎందుకు చేయాలని మనమని, ఇప్పుడు అప్పులు ఎంత చేస్తున్నా సరే ఏం మాట్లాడకపోతే ఏమిటి ఆల్టర్నేటివ్ అయినా ఏ ప్రాతిపదికన ఆల్టర్నేటివ్ అవుతారు? రెండవది ఈ కాన్సెప్ట్ లో చూసుకున్నప్పుడు ఈయన ఫస్ట్ ట్రిప్ ఈయన జనసేన పెట్టినప్పటి నుంచి ఫస్ట్ ట్రిప్ జగన్ అధికారంలోకి రానివ్వకూడదు అట్లాంటి నేర ప్రవృత్తి కలిగినోడు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన రానివ్వకూడదన్న ఉద్దేశంతోనే తెలుగుదేశంతో విభేదించినా సరే జగన్ మాత్రం అధికారంలోకి రానివ్వడం. మూడోసారి ఏమో అధికారం దించడం. విజయ్ స్టాలిన్ ని దించడానికి పార్టీ పెట్టల, ఏఐఏడీఎంకే అధికారంలోకి రానివ్వకుండా ఉండడానికి పార్టీ పెట్టల, తన అధికారంలోకి రావడానికి పార్టీ పెట్టాడు. నువ్వేమని చెప్తుంటివి నీ కార్యకర్తగా మనం ఎట్ట అధికారంలోకి వస్తామయ్యా, మనం పనికిరామయ్యా, మన దగ్గర డబ్బులు లేవయ్యా, మనకి పోల్ మేనేజ్మెంట్ లేదయ్యా అని చెప్తుంది. అక్కడ వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని వచ్చారు. ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ కి 1024 మందికి అయ్యింది. ఇప్పుడు 1024తో గ్రూప్ పెట్టించే వరకు 100, ఫస్ట్ లో 50, తర్వాత 100, 1024, 36,000 గ్రూపులు పెట్టాడు విజయ్. 36,000 గ్రూపులు ఇన్స్టాగ్రామ్ వాటి ద్వారా తీసుకెళ్లాల్సింది తీసుకెళ్లారు. ఇంకొకటి